అనగనగా ఒక డైరెక్టర్ అండి. ఆయన దగ్గర ఒక కొలనుంది. కొలనంటే కోనేరు అనుకోవచ్చు. అయితే అందులో మాత్రం నీళ్లుండవు. ఫుల్‌గా రక్తం మాత్రమే ఉంటుంది. మనవాడి డైలీ డ్యూటీ ఏంటంటే, ఆ కొలంలోంచి పెద్ద పెద్ద పీపాలతో రక్తం తెచ్చుకొని పక్కన పెట్టుకుంటూ ఉంటాడనమాట. ఆ పెద్ద పెద్ద రక్తపు పీపాలకి 1, 2, 3 అని నంబరేసి హిట్ 1, హిట్ 2 అని పక్కన పెడుతూ ఉంటాడనమాట. ఎందుకు ఇవన్నీ అంటే పాపం ఫ్యామిలీ హీరోలు, పెద్దగా ఇమేజ్ లేని హీరోలు, ఫ్యామిలీ హీరోలైనా అప్పుడప్పుడు డైనమిక్‌గా కనిపించాలని కోరుకునే హీరోలు, ఈయన దగ్గరికొచ్చి ఆ కొలను పక్కన క్యూలో నుంచుంటూ ఉంటారు. మనవాడు ఒక్కో రోజు ఒక్కో పేపర్ తీసి ఒక్క హీరో నెత్తి మీద రక్తం పోస్తుంటాడు. మొత్తం రక్తంలో తడిపేస్తూ ఉంటాడు వాళ్ళని. అప్పుడు ఆ హీరోలకి ఒక డైనమిక్ రక్తపు ఇమేజ్ వస్తుందన్నమాట. సో ఇదొక పెద్ద సీరీస్. రక్తపు కొలను గారు మీ కొలంలోంచి మాకు కూడా కాస్త రక్తపు మరకలు అంటించండి అని చాలామంది హీరోలు ఆ ఒడ్డున వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఇంకేముంది, మనోడేం తక్కువడా, చిన్న చిన్న రక్తపు మరకలేం కర్మ, మొత్తం మిమ్మల్ని రక్తపు పీపాలోనే ముంచుతా అని హీరోని అందులో ముంచి తేల్చుతాడు. సో ఫ్యామిలీ హీరోస్ అయినా సరే ఈ రక్తపు కొలంలో తడిసి రక్త హీరోలుగా మారుతూ ఉంటారనమాట. సో ఫ్యామిలీ అయినా అక్కడ కూడా ఉండేవి రక్త సంబంధాలే అనుకోండి. కాకపోతే అక్కడ రక్తం బయటికి కనిపించదు, ఇక్కడ మాత్రం అంతా బయటే ఉంటుంది రక్తం. మరి ఎప్పుడైతే ఈ సిరీస్లో ఒకటి రెండు సినిమాలు పర్లేదు అని అనిపించుకున్నాయో, ఇంకా ఈ కిరాతక డైరెక్టర్ గారిలో క్రియేటివిటీ విజృంభించింది. ఆయనలో ఉన్న రక్త కళాకారుడు రక్తకోల తాగి ఆ రక్త కొలంలోంచి పైకి లేచి హీరోలకి రక్తాభిషేకం చేయడం కొనసాగించడం మొదలెట్టాడు. ప్రాణానికి ఉండే విలువ, ఆ పెయిన్లో ఉండే ఆ బాధ, ఇదేది మనవాడు పట్టించుకోడు. ఆ సినిమాటిక్ నిర్లక్ష్యంలోంచి, మానవత్వమే లేని ఆ దారుణమైన మైండ్లోంచి పుడతాయి కొన్ని కళాఖండాలు. అలాంటి ఒక కళాఖండమే ఈ హిట్ 3 అని అనుకోవచ్చు.